దాదాపు 20 ఏళ్ల పాటు ప్రతిపక్షంలో ఉండి అధికార పార్టీలను గడగడలాడించిన నాయకుడు వైఎస్ రాజశేఖర రెడ్డి. కాంగ్రెస్ నేతగా ప్రస్థానం ప్రారంభించిన ఆయన చివరి వరకు అదే పార్టీలో కొనసాగారు. దురదృష్టవశాత్తు హెలికాప్టర్ ప్రమాదంలో మరణించటం ఆయన అభిమానులను తీవ్ర విషాదంలోకి ముంచెత్తింది. వైఎస్ఆర్ ప్రవేశపెట్టిన ఆరోగ్యశ్రీ, ఉచిత విద్యుత్, 108 పథకాలు ఇప్పటికీ ఉన్నాయంటే ఆయన చేసిన మేలేంటో అర్థమవుతుంది. అనేక రాష్ట్ర ప్రభుత్వాలు వైఎస్ఆర్ పథకాలను అమలు చేయటం ఆయన గొప్పదనానికి నిదర్శనమని చెప్పాలి. అధికారంలోకి రాకముందు ఆయన చేసిన పాదయాత్ర తెలుగు రాజకీయ చరిత్రలోనే తిరుగులేని అధ్యాయంగా నిలిచిపోతుంది. కేవలం 68 రోజుల్లోనే 1467 కిలోమీటర్ల మేర రాష్ట్రం మొత్తం పాదయాత్ర చేసి ప్రత్యర్థుల గుండెల్లో రైళ్లు పరిగెత్తించారు వైఎస్ఆర్. పాదయాత్రలో వైఎస్కు లభించిన అపూర్వ ఆదరణ చూసిన ప్రత్యర్థులు ఆయన విజయాన్ని, తన ఓటమిని ముందే ఊహించారు. 2004 ఎన్నికల్లో ఎన్ని ప్రయత్నాలు చేసినా వైఎస్ఆర్ గెలుపును మాత్రం అడ్డుకోలేకపోయారు. ఆ తర్వాత 2009లో కూడా గెలిచి ఎవరికి అందనంత ఎత్తులో నిలిచాడి పులివెందల పులిబిడ్డ. కానీ అదే ఏడాది నల్లమల్ల అడవుల మీదుగా హెలికాప్టర్లో వెళుతున్న సమయంలో క్యూమిలోనింబస్ మేఘాల్లో చిక్కుకుని ప్రమాదానికి గురయ్యారు. ఈ ప్రమాదంలో హెలికాప్టర్ ఎక్కడ పడిపోయిందో తెలుసుకోవడానికే ఎన్నో రోజుల సమయం పట్టింది. అంతేకాదు, ఆయన శరీర భాగాలను సైతం గుర్తించలేకపోయారు. చివరికి కొన్ని వైద్య పరీక్షల సాయంతో వైఎస్ఆర్ మృతదేహాన్ని కనుగొన్నారు. దాంతో తెలుగు రాజకీయ చరిత్రలో ఒక సువర్ణాధ్యాయం ముగిసింది. వైఎస్ఆర్ పూర్తి పేరు ఎడుగూరి సందింటి రాజశేఖర రెడ్డి. ఆయన 1949 జులై 8న జమ్మలమడుగులోని ఓ క్రిస్టియన్ ఆసుపత్రిలో జన్మించారు. ఆయన తండ్రి పేరు రాజారెడ్డి, తల్లి జయమ్మ. అప్పట్లో రాయలసీమలో వైఎస్ రాజారెడ్డి అంటే పిట్టలు కూడా మంచినీళ్లు తాగవని చెప్పుకునేవారు. ఆయన బళ్ళారిలో కాంట్రాక్టులు నిర్వహిస్తుండేవారు. దాంతో వైఎస్ఆర్ విద్యాభ్యాసం బళ్ళారిలోని సెయింట్ జాన్స్ హై స్కూల్లోనే సాగింది. ఇంటర్ విజయవాడ లయోలా కాలేజీలో చదివారు. ఆల్ ఇండియా మెడికల్ ఎంట్రన్స్ రాసి కర్ణాటకలోని గుల్బర్గాలో ఎంబీబీఎస్ పూర్తి చేశారు. అనంతరం తిరుపతిలోని ఎస్వి మెడికల్ కాలేజ్ నుంచి హౌస్ సర్జన్ గా పీజీ చేశారు. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, తాను పుట్టిన జమ్మలమడుగు సిఎస్ఐ ఆసుపత్రిలోనే డాక్టర్ గా కెరియర్ స్టార్ట్ చేశారు వైఎస్ఆర్. ఆ తర్వాత తన తండ్రి రాజారెడ్డి నిర్మించిన 70 పడకల ఆసుపత్రిలో డాక్టర్ గా అడుగుపెట్టారు. రాజారెడ్డి పేరుతో 1973లో నిర్మించిన ఆ ఆసుపత్రి నేటికి పనిచేస్తూనే ఉంది. రాజారెడ్డి తాను పెద్దగా చదువుకోపోవడంతో చదువుకోవాలని భావించే పేదవాళ్ల కోసం అనేక సంస్థలు స్థాపించారు. పులివెందల్లో ఒక పాలిటెక్నిక్ కాలేజ్, ఓ డిగ్రీ కాలేజ్, సింహాద్రిపురంలో జూనియర్ కాలేజ్ నిర్మించారు. రాజశేఖర రెడ్డి మెడిసిన్ చదివే రోజుల నుంచి రాజకీయాలంటే ఆసక్తి చూపించారు. ఎంబీబీఎస్ చదువుతున్నప్పుడే స్టూడెంట్స్ యూనియన్ లీడర్ గా గెలిచారు. అనంతరం రియల్ పాలిటిక్స్ లోకి ఎంట్రీ ఇచ్చి కాంగ్రెస్ తరపున గెలిచారు. 1980 నుంచి 83 వరకు రాష్ట్ర ప్రభుత్వంలో మంత్రిగా పనిచేశారు. 1983లో కడప లోక్సభ నియోజకవర్గం నుంచి 4 సార్లు గెలిచిన వైఎస్ఆర్ పులివెందుల ఎమ్మెల్యేగా 6 సార్లు నెగ్గారు. కాంగ్రెస్ పార్టీలో చేరిన తొలినాళ్లలో వైఎస్ఆర్ కు బెస్ట్ ఫ్రెండ్ ఎవరో కాదు, నారా చంద్రబాబు నాయుడు. ఇద్దరు తమ పొలిటికల్ జర్నీని కాంగ్రెస్ తరపునే ప్రారంభించారు. ఆ తరువాత కాలంలో చంద్రబాబు తమ మామ ఎన్టీఆర్ స్థాపించిన టీడీపీలో చేరగా వైఎస్ మాత్రం కాంగ్రెస్ నే నమ్ముకున్నారు. సరిగ్గా చెప్పాలంటే కాంగ్రెస్ పార్టీయే ఆయన్ని నమ్ముకుంది. ఆయన ధైర్యం, తెగువ ఆ పార్టీకి ఎంతో ఉపయోగపడ్డాయి. వైఎస్ బతికున్నంత కాలం కాంగ్రెస్ లో గొడవలన్నవే ఉండేవి కావు. దాంతో ప్రతిపక్ష నేతగా వైఎస్ నే ఎంపిక చేసింది కాంగ్రెస్ హైకమాండ్. రాజీవ్ గాంధీ మరణానంతరం సోనియా గాంధీ పార్టీ పగ్గాలు స్వీకరించడంతో ఆమె తన పూర్తి మద్దతు ప్రకటించారు. మర్చి చెన్నారెడ్డి, నేదురుమల్లి జనార్దన్ రెడ్డి, కోట్ల విజయభాస్కర్ రెడ్డి వంటి హేమాహేమీలు కాంగ్రెస్ పార్టీలో ఉన్నా వాళ్ళెవ్వరికీ లేనంత క్రేజ్ వైఎస్ సొంతమని చెప్పాలి. ఆ ముగ్గురు కాంగ్రెస్ హైకమాండ్ ఎలా చెప్తే అలా నడుచుకునేవాళ్ళు తప్ప సొంతంగా ఏం చేయలేకపోయేవారు. కానీ వైఎస్ అలా కాదు, హైకమాండే తాను చెప్పినట్టు చేసేలా పవర్ఫుల్ పొలిటీషియన్ అనిపించుకున్నారు. తాను సీఎం అయ్యే నాటికి పార్టీలో తనకు ఎదురు లేకుండా చూసుకున్నారు రాజశేఖర రెడ్డి. ఎంతో మంది పాదయాత్రలు చేసినా రాజశేఖర రెడ్డి చేసిన పాదయాత్ర మాత్రం ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోతుంది. అందుకు కారణం, రైతుల సమస్యలు తెలుసుకునేందుకు ఆయన భగభగలాడే మండుటెండల్లో పాదయాత్ర నిర్వహించారు. నడి వేసవిలో ఆయన కాలినడకన రాష్ట్రమంతా తిరిగి ప్రజల్లో పట్టు సాధించారు. ఈ విధంగా 2004లో మొదటిసారి సీఎం అవడమే కాదు, ప్రజలకు బంగారు పాలన అందించారు. ఆయన ప్రవేశపెట్టిన పథకాలు ప్రజల్లోకి బలంగా చొచ్చుకుని వెళ్లాయి. కానీ విధిరాతను తప్పించుకోలేక ఆయన దుర్మరణం పాలయ్యారు. వైఎస్ఆర్ కు విజయమ్మతో వివాహం జరిగింది. వారికి జగన్, షర్మిల సంతానం. వైఎస్ఆర్ కుటుంబం తాతల కాలం నుంచి క్రైస్తవులుగానే ఉన్నారు. అప్పట్లో వైఎస్ తాతగారు బ్రిటిష్ క్రైస్తవ మత బోధకుల ప్రభావంతో క్రిస్టియన్ మతం స్వీకరించారు. వైఎస్ఆర్ తన కుమార్తె షర్మిలను క్రైస్తవ మత ప్రచారకుడు బ్రదర్ అనిల్ కుమార్ కిచ్చి పెళ్లి చేశారు. వైఎస్ఆర్ స్నేహానికి ప్రాణమిచ్చే వ్యక్తిని చెప్తారు.
గుల్బర్గాలో మెడిసిన్ చదువుతున్నప్పుడు పరిచయమైన కేవీపీ రామచంద్రరావును చివరి వరకు తన సలహాదారునిగా కొనసాగించారు. ప్రస్తుతం ఆయన రాజకీయ వారసుడిగా వైఎస్ జగన్ రాష్ట్ర రాజకీయాలపై తన ముద్ర వేశారు.